గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ప్రోటోజోవా జీవుల గురించి వాటి యొక్క ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాము. వాటి యొక్క సాధారణ లక్షణాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. భూమి మీద ఉద్భవించిన జీవుల్లో ప్రోటోజోవా జీవులు అతి ప్రాథమిక జీవులు. ప్రోటోజోవా అనే పేరుని గోల్డ్ఫస్ సృష్టించారు. ఎవరు? గోల్డ్ఫస్. గ్రీకు భాషలో ప్రో అనగా మొట్టమొదటి అని, జూన్ అనగా జంతువు అని అర్థము. ప్రో అనగా మొట్టమొదటి, జూన్ అనగా జంతువు. ఇది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. సుమారు 50,000 రకాల ప్రోటోజోవా జాతులు గుర్తించబడ్డాయి. కొన్ని ప్రోటోజోవా జాతులు మానవులకు వ్యాధిని కలుగజేయు పరాన్న జీవులు. వీటిలో అతి ముఖ్యమైన పరాన్న జీవులు లీష్మానియా డోనోవాని, కాలా అజార్ లేక అంతరంగ లీష్మానియాసిస్ వ్యాధిని కలుగజేస్తుంది. ఎంటమీబా హిస్టాలిటికా, ఇది మానవులలో అమీబిక్ డిసెంట్రీని కలుగజేసే అతి సాధారణ పరాన్నజీవి. ప్లాస్మోడియం వైవాక్స్, ఇది అతి సామాన్యమైన మలేరియా వ్యాధిని ఉష్ణ సమశీతోష్ణ మండలాల్లో కలుగజేస్తుంది. ఇవి కూడా విశ్వవ్యాప్తమైన జీవి. ట్రిపనోజోమా అన్ని సకశేరుకాల రక్తము, శోషరసము, కణజాలాలను నివసించే హిమోప్లాజెల్లేట్. మానవులలో ఈ పరాన్న జీవి కలుగజేసే వ్యాధిని ట్రిపనోజోమియాసిస్ లేక అతి దీర్ఘ నిద్ర వ్యాధి అని అంటారు. ప్రోటోజోవా యొక్క సామాన్య లక్షణాలు. అనేక ప్రోటోజోవా జీవులు సూక్ష్మంగా అంటే మైక్రోస్కోపిక్ వర్ణరహితంగా ఉంటాయి. కానీ అతి కొద్ది జీవులు వర్ణసహితంగా అంటే రంగులతో ఉంటాయి. కంటికి కనిపించేంత పెద్దవిగా కూడా ఉంటాయి. ఈ వర్గంలో ఎక్కువ జంతువులు స్వేచ్ఛాజీవులుగా లేక పరాన్న జీవులుగా జీవిస్తాయి. స్వేచ్ఛాజీవనము సాగించే ప్రోటోజోవన్లను ఎక్కువగా నీటిలో జీవిస్తాయి. ఇవి మంచినీరు, ఉప్పు నీటిలోని స్వేచ్ఛగా కానీ సహనివేశాలంటే గుంపులుగా కానీ నివసిస్తాయి. ప్రోటోజోవన్లు ఏకకణ జీవులు లేక శరీరం ఒకే కణంతో ఏర్పడుతుంది. అందుచేత వీటి శరీర నిర్మాణము అతి సరళంగా ఉంటుంది. జీవి మనుగడకు అవసరమైన చలనము, ఆహార జీర్ణక్రియ, జీర్ణమైన ఆహారము, శోషణము, మలిన పదార్థాల విసర్జన, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి మొదలైన అన్ని శారీరక క్రియలు ఒకే కణంచే నిర్వర్తించబడతాయి. ఇవి ద్విపార్శ్వ లేక వలయ సౌష్ఠవంలోను, కొన్ని అసౌష్ఠంగాను ఉంటాయి. కొన్ని ప్రోటోజోవన్లలో ప్లాస్మా త్వచం పైన రక్షక త్వచం ఏదీ ఉండదు. కొన్నింటిలో మందంగా దృఢంగా ఉన్న రక్షక త్వచం ఉంటుంది. కొన్నింటిలో కాల్షియంతో కానీ సిలికాతో కానీ తయారైన కర్పరం ఉంటుంది. దేహము జీవపదార్థ రాశి. దీని యందు ఒకటి లేక ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. జీవపదార్థాన్ని బాహ్య మరియు అంతర్జీవ ద్రవ్యముగా గమనించవచ్చు. చలనము, ఆహార సేకరణ, వ్రేళ్ల వంటి మిథ్యాపాదాలు లేక కొరడా వంటి కషాబాలు లేదా వెంట్రుకల వంటి శైలికలు నిర్వర్తిస్తాయి. ఈ జీవుల యందు పోషణ వివిధ రకాలుగా ఉంటుంది. ఇవి జాంతవ భక్షణము, పాదబీయ భక్షణము, పూతికాహార భక్షణము కావిస్తుంది. కొన్ని పరాన్న జీవులు లేక మిక్సోట్రోపిక్ రకానికి చెందినవి. శ్వాసక్రియకు, విసర్జనకు ప్రత్యేక సూక్ష్మాంగాలు ఉండవు. ఇవి రెండు విధులుగా దేహం యొక్క సామాన్య ఉపరితలం నుంచి పరస్పర వ్యాపనం ద్వారా జరుగుతాయి. మంచినీటి జీవుల యందు ద్రవాభిసరణ క్రమత సంకోచ రిక్తికల ద్వారా జరుగుతుంది. ఈ రిక్తిక విసర్జక అవయవంగా కూడా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక పద్ధతిలో జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి అంటే ఒకే జీవి రెండుగా విడిపోవడము, లేదా బహుధా విచ్ఛిత్తి అంటే ఒకే జీవి 2-3గా విడిపోవడాన్ని బహుధా విచ్ఛిత్తి అని చెప్తాము. మరియు మొగ్గలు తొలగడము ద్వారాను, లైంగిక ఉత్పత్తి సంయోగం ద్వారాను జరుగుతుంది. పెక్కుజీవులు జీవన చరిత్ర యందు తరముల ఏకాంతరము ఉంటుంది. కోశీభవనము అనుకూల పరిస్థితులను ఎదుర్కోవడానికి మరియు జీవి విస్తరణకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.